డబ్బింగ్ అన్నది అసలు డబ్బింగ్ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎక్కడ మొదలు పెట్టారు? ఎవరు మిమ్మల్ని పుష్ చేశారు రాజమౌళి గారేనండి డబ్బింగ్ లోకి? యాక్చువల్గా ఏంటంటే నన్ను డబ్బింగ్లో తీసుకొచ్చింది, కార్డు ఇప్పించింది అచ్చిరెడ్డి గారండి. అచ్చిరెడ్డి గారు మా ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్లో నేను అప్పుడు దానవీర సూరకర్ణ డైలాగులు చెప్పాను. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ, ఇలాంటి డైలాగులు చెప్పేస్తే. చెప్పండి, పర్లేదు. ఇది నేను డైలాగ్ కదా, చెప్పండి. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు కురుభూకాంతుని సంభావన సంభాషణాభూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి ధురినుడుగు మయబ్రహ్మ, నీ శిల్పచాతురి మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కానీ పాండవ హతకులకెట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమగు మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరావినిత శాశ్వత మహైశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీరద సాగర వారిద గర్భోర్భూత అనర్ఘముక్త మణివ్రాతములు మాకుండిన ఉండవచ్చువా. సాగర మేఖలా సద్వీకర గ్రహణం వంది సార్వభౌమత పదంబి ఎందినందవచ్చు గాని ఇట్టి మైసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోఫలేని లోపము. శత్రుకృతాపచారము కంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయమునకు దావానలా సదృశ్యము. ఇహ నేనిందుండరాదు. ఏమీ నిరాఘాటపుతుడునకు నాకీ కవాట ఘట్టనమా, పరులెవ్వరూ మా భంగపాటు పరికింపలేదు కదా. అయ్యారే ఈ మైసభ మాకు విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకి. సూపర్. రామారావు గారు అంటేనే ఒక ఉత్తేజం. సో బాగా చూసేవాళ్ళ సినిమాలు, పౌరాణిక చిత్రాలు విపరీతంగా చూసేవాడిని. పద్యాలు కూడా పాడేవాడిని. ఈలపాటి రఘురామయ్య గారి పద్యాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన శైలి, ఆయన బాణి చాలా ఇష్టం నాకు. ఓకే. స్వతహాగా మీరు కాలేజీ వరకు, ఇందాక కాలేజీ దగ్గర నుంచి మొదలు పెట్టాను, కాలేజీకి ముందు ఇంకొక విశ్వ ఉన్నారని చెప్పి తెలిసింది. నటులుగా రంగస్థలం ఆరో ఏటనే నేను ఇట్లాగే పద్యం పాడుతున్నా. ఇట్లాగే ఇది మా ఇంటి దగ్గర కనకదుర్గ సేవా సమితి అని ప్రతి సంవత్సరం దసరాలో ఉత్సవాలు చేస్తుండేవారు. ఆ ఉత్సవాల్లో నేను 5 ఏళ్ళప్పుడే అబ్బూరి కమలాదేవి అందరూ పద్యాలంతా పాడుతున్నారు, వాళ్ళు నాటకం వేస్తున్నారు. ఆ ఉత్సాహం మా ఇంట్లో మా నాన్నగారు కాస్త పద్యాలు అవి పాడుతుండేవారు తెలుస్తూ నేను ఆవేశపడిపోయి 5 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయి మైక్ పట్టుకుని పాడడం మొదలెట్టా. అవునా? చూసి నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని అబ్బూరి మన మన ఎద్దనపూడి సులోచనారాయణ గారి వాళ్ళ నవల రచయిత గారు ఉన్నారు కదా, వారి సొంత తమ్ముడు ఆయన. ఆయన చూసి నన్ను మా నాన్నగారి దగ్గర అప్రోచ్ అయ్యి, ఇట్లా పరిషత్తులకు వెళ్తున్నామండి, మీ కుర్రాడు నాకు ఈ పాత్ర సరిపోతాడు అని చెప్పి. లేదండి మా పిల్లాడు నాటకాలు అంటే పాడైపోతాడు, వద్దండి. మా నాన్నగారు అగ్రీ చేయలేదు. 3 నెలలు ఆయన మొత్తానికి కన్విన్స్ చేసి నన్ను మొత్తానికి తీసుకెళ్ళారు ఆయన. సో మొదటిసారి భద్రాచలంలో ఫస్ట్ నేను పర్ఫామ్ చేశాను. చేస్తే ఉత్తమ బాలనటుడు అవార్డు ఫస్ట్ 6 ఏళ్ళకే నాకు. అలాగే ఆంధ్ర నాటకళా పరిషత్తులో కూడా ఉత్తమ బాలనటుడు. ఇట్లా పరిషత్తులకు ఒక 3-4 ఇయర్స్ వరుసగా వెళ్ళి, అది ముగింపు లేని కథ అని మన రాళ్లపల్లి గారు రాసిన నాటకం. అది మన నటుడు రాళ్లపల్లి గారు రాసిన నాటకం. అది చాలా ఒక మారుమోగింది ఆ టైంలో. మధ్యతరగతి వాళ్ళ యొక్క ఒక సెటైరికల్గా అద్భుతంగా, ఒక హాస్యంగా వెళ్తూ సడన్గా ఒక ట్రాజిక్ టర్న్ తీసుకుంటుంది. అద్భుతమైన నాటకం అది. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలా అది ఆ తర్వాత నాటకాలు వేసిన తర్వాత మరి ఇంజనీరింగ్ చదువుకుంటే చదువు ఎప్పుడు ఆపలేదు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇంజనీరింగ్లో ఈ మైక్. ఏం చదువుకున్నారు మీరు? ఇంజనీరింగ్ చేశానండి. ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్. ఇందాక మీ ఫాదర్ ఒప్పుకోలేదన్నారు. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఎక్కడ? ఫాదర్ బిహెచ్ఎల్ ఎంప్లాయీ అండి. ఇక్కడేనా లోకల్? మా ఫాదర్ ఇస్ ఎంప్లాయీ బిహెచ్ఎల్. ఓకే. ఆయన అక్కడ పుట్టింది పెరిగిందంతా బిహెచ్ఎల్లోనే. ఓకే. సో అక్కడే మా శిష్యుడు, నా తర్వాత శిష్యుడు అంటే నా తర్వాత నాటకాలు హరీష్ శంకర్ గారు. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం నాటకాలు ఆపేశాను. ఆ తర్వాత అదే నాటకాన్ని మన హరీష్ శంకర్ గారు కూడా టేకప్ చేసి. ఓహో, ఆయన చేశారు స్టేజ్ పర్ఫార్మెన్స్. చిన్నప్పటి నుంచి హరీష్ శంకర్ అద్భుతమైనటువంటి ఇటు రచన, ఇటు దాని ఏమంటారు నటన,
పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో పడ్డాడు ఆయన. చిన్నప్పుడే పెద్ద పెద్ద వాళ్ళ నటుల దగ్గర చేతిలో పడ్డాడు కాబట్టి అంత ఈరోజు తన ప్రతిభ, తను యాక్షన్ మంచి డ్రామా బాగా హ్యాండిల్ చేయగలడు. సో ఐ ఎక్స్టెండ్ మై బెస్ట్ విషెస్ టు హిమ్ అండ్ మరింత వృద్ధిలోకి రావాలని నా నెక్స్ట్ ఉందిగా ఓజీ తర్వాత అదే వస్తాదు అది నిన్నేదో షూటింగ్ కంప్లీట్ అయిందన్నారు. జరుగుతుంది. ఓకే, ఆయన మళ్ళీ మంచి హిట్ వస్తారు నాకు తెలిసి, ఖచ్చితంగా హిట్ కొడతారు. అయితే మనకి ఇందాకలో మనం మాట్లాడుకున్నప్పుడు మీలో నటులు ఉన్నారు, దాని తర్వాత ఈ డైలాగులు చెప్పడం, పద్యాలు అనేది, పద్యాలు సాంస్క్రిట్ పద్యాలు కూడా మీకు అందుకే మీరు ఏం చదువుకున్నారని అడిగింది నేను. యాక్చువల్గా నాకు మా నాన్నగారు, అమ్మగారికి సంగీతంలో ప్రవేశం ఉంది, నాన్నగారికి ఏమో ఈ సాహిత్యాలు ఇవన్నీ ప్రవేశం ఉన్నాయి. ఆయన కాస్త ఈ రామాయణ భారత భాగవతాలు చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ నాకు ముఖ్యంగా ఘంటసాల గారు బాగా పద్యాలు అద్భుతంగా పాడతారు కదా. అవును. కానీ నాకెందుకో ఇలపాటి రఘునాథ్ గారి పద్యాల మీద ప్రత్యేకమైన ఆసక్తి. సో అట్లా పద్యాలు కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళ? పద్యాలు కూడా పాడేవాడిని నేను. అవునా? గుర్తుంటే వదలండి ఒకటే. కన్నె ప్రాయమందు భాస్కరుని కరుణ, కన్నె ప్రాయమందు భాస్కరుని కరుణ, 10 నెలలు మోసి నిన్ను కన్న పడతి కుంతే. కన్నె ప్రాయమున భాస్కరుని కరుణ, 10 నెలలు మోసి నిన్ను కన్న పడతి కుంతే. చెరగాదీసి నిన్ను పెంచినది రాధా, నీవు రాధేయుడవుగావు, నిశ్చయముగా. నీవు రాధేయుడవుగావు, నిశ్చయముగా.